డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి భువన విజయం 8వ భాగం 18/7/25. ఆముక్త మాల్యదలో ఆహారం. మనుషులు రోజు తాము తినే ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారు. యదన్నా వై మానవా తదన్నా వై దేవాహ అని శృతి ఉంది. కాబట్టి నైవేద్యాలే ప్రజల ఆహార చరిత్రకు ఆధారమని రాహుల్ సాంకృత్యాయన్ అన్నారు. శీతాకాలం, వానాకాలం, వేసవి కాలం అతిథి దేవుళ్లకు ఆ కాలానికి తగ్గ వంటకాలు తయారు చేయించి విష్ణుచిత్తుడు తన అతిథి దేవుళ్లకు వడ్డించినట్లు రాయలవారు ఆముక్త మాల్యదలో చెప్పారు. కృష్ణదేవరాయల మాతృభాష తెలుగే అని, బాల్యం యవ్వనం చంద్రగిరిలోనే ఎక్కువగా గడిచాయని చరిత్రవేత్తల అభిప్రాయం నిజమే అన్నట్టు ఆముక్త మాల్యద కావ్యంలో తెలుగుదనం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కవి స్వీయ అనుభూతి, అద్దె కవులు రాయగలిగేది కావు. కూలికి పలికే పలుకులు కావు. రాయలు సహజ కవి, సాహిత్య ప్రయోజనం ఎరిగిన కవి, సామాజిక స్పృహ కలిగిన మహా. శీతాకాలం నులివెచ్చని భోజనం, పునుగుంతావి నవోదనంబు మిరియంపున్ పొళ్లతో జట్టి సుయ్యను నాదారని కూర గుంపు ముకుమందయ్యేచ్చునావం జిగుర్కొను పచ్చళ్ళు పాయసాన్నములు ఊరుంగాయను చే సొరక్కనులే సురక్కను చేయి సొరకు చెయ్యి సురుక్కుమనేట్లు చేయి సురుక్కుమనేయు మను నేయం చిరుపాలు వెల్లువగ ఆహారంబు ఇడు సీతునన్. శీతాకాలంలో ఇంటికి వచ్చిన అతిథులకు విష్ణుచిత్తుడు ఎలాంటి భోజనం వడ్డించేవాడు కృష్ణదేవరాయల ఆముక్త మాల్యదల ఈ పద్యంలో చెప్పి, శీతాకాలంలో ఎలాంటి పదార్థాలు తినాలో ఒక సూచన కూడా ఇందులో ఉంది. పులుగుందాని నవోదయం దావి మనోదయం, అక్కుళ్ళు, మసూరీలు, బాసుమతి ఇలా అనేక ధాన్యాలు ఇప్పుడు ఉన్నట్లే ఆ రోజుల్లో పునుగుదావులని ఒక రకం బియ్యం ఉండే. అవి కొంచెం వేడి కలిగిస్తాయి. కాబట్టి చలికాలంలో వాటితో కూడిన వండం తినటం మంచిదని వాటితో భోజనం పెట్టేవారు. మిరియపున్ పొళ్లతో జట్టి చుయ్యను నాదారను కూర గుంపు, మిరియాల పొడితో చట్టి అంటే కుండ, చుయ్యనే తాలింపు చప్పుడు ఆగకుండా వండిన కూర గుంపులు అంటే రకరకాల కూరలు చేయించి పెట్టేవారు. ముకుమందై ఏర్చునావం జిగుర్కొను పచ్చ, కొద్దిగా ఆవపిండి లేదా ఆవాల పిండి చేర్చి కొద్దిసేపు ఊరిన తరువాత తింటే మూర్ధన్యాలు ఎదిరేంత ఘాటు రుచి కలుగుతుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బూడిద గుమ్మడి, సొర, పొట్ల, బీర, కంద లాంటి అటగి పనస లాంటి కూరల్ని ఉడికించి అందులో పెరుగు, ఆవపిండి కలిపి తాలింపు పెట్టి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఆవుపచ్చడి అంట. ఘాటైన ఈ ఆవుపచ్చడి జలుబు, రొంప బాధల ముక్కుమందులాగా ముక్కుమందై అంటే అది ఉపయోగిస్తుందని శీతాకాలంలో ఇలాంటివి తినాలని రాయ. పాయసాన్నములు, రకరకాల పరవాన్న, ఊరుంగాయలు, వేసవికాలం ఊరగాయల సీజన్. జాడీలకు వాసన కట్టి ఊరుగాయల్ని 3-4 నెలలు మాగనిచ్చి అప్పుడు తినేవాడు. ఊరుగాయల్ని శీతాకాలంలో తినటం కోసమే తెచ్చేవాడు. మనం వేసవిలోనే తిని పట్ట పాడు చేసుకుంటాం. సురుక్కను నేయులు చేతిపైన పడితే చురుక్కుమని బాగా కాచిన వేడి నెయ్యి పోయారు. అరచేతిని గుంటలా పట్టి అందులో నెయ్యి వడ్డించుకొని అన్నం మీద ధారగా పోసి కలుపుకు తినేవాడు కూర.
పాడి పంటల్ని ఈసరించే ఈ కాళీయులకు ఆ భాగ్యం ఎక్కడిది అని. చిరుపాలు వెల్లవుగా సగం మరిగేంత వరకు చక్కగా కాచిన పాలను చిరుపాలంట. శీతాకాలపు భోజనంలో మిరియాల పొడేసి కాచినటువంటి చిరుపాలను వెల్లువగా వడ్డించేవ. బహుశా శీతాకాలంలో పెరుగు బదులు పాలు, పంచదార అన్నంలో కలుపుకొని తినటం అలవాటుగా ఉండేదేమో అంటాడు పూర్ణ. ఈ చిరుపాలని ఆనవాలు అని కూడా తెలుగులో పిలుస్తారు. 2-3 పొంగులు రాణిస్తూ చల్లార్చి మళ్ళీ పొంగిస్తూ కనీసం సగం పాలు మరిగేంత దాకా కాయటం వల్ల పాలలో ఉండే చెడ్డ బ్యాక్టీరియా అంతా నశించిపో. అలా కాయటాన్ని పాశ్చరైజేషన్ అంట. లూయి పాశ్చర్ పేరుతో బ్యాక్టీరియాలే శుద్ధ పాలు పాశ్చరైజ్డ్ మిల్క్ అంట. అలా చిరుపాలు లేదా ఆనవాలు అంటే ఈ పాలలో బ్యాక్టీరియా ఆనవాలు కూడా లేకుండా పోతుందన్నమాట. పాలు తాగటం అంటే చిరుపాలుగా ఉండాలని రాయల వారి సూచన. ఇక వానాకాలంలో భోజన గగనము నీరు బుగ్గెకెనగా దడివట్టిన నాళ్ళు భార్య కన్బొగ సొరకుండ నారి కడపు పొరియల్ దగులించి వండ అయ్య వండ అయ్యగపల ముంచి పెట్టు కలవాన్నము ఒల్చిన ప్రప్పు 4 బొనిపిన కూర వడియములు వరుగులు పెరుగు ఘృతపృతి గగనం నీరు బుగ్గెకెనగా జడివట్టిన వాళ్ళు ఆకాశం నీటి బుగ్గలాగా ఉండి ముసురుబట్టి జడివానలు కురిసే కాలంలో భార్య కళ్ళ పొగ సొరకుండా నారి కెడపున్ పొరియల్ దబులించి వండగల అయ్యవ్వగల వానలకు కట్టెలు తడిసిపోయి సరిగ్గా మండకపోతే భార్య కంట్లో పొగ దూరకుండా ఉండాలని ఎండిన ఎడనీటి కొబ్బరి బొండాలని పొయ్యిలో పెట్టి వంట చేయించేవారు. కలమానం 6 నెలల పాటు పండిన వరి ధాన్యం కలమ. దీన్నే 6 నెలల సంబావు ధాన్యం అంట. కలమతో వండిన అన్నం కలమానం. ఒల్చిన కందులు లేక పెసలు విసిరి పొట్టు వలిచి కంది పెసర బేడలతో అంటే పప్పుతో వండిన పప్పు. బేడ అనేది బైదళ ద్విదళ బీజానికి తెలుగు రూపం. 2 పప్పులు ఉంటాయి కనుక ద్విదళ బీజాలు. ఏవి? మినుము, కంది, పెసర ఇట్లాంటివి. 4 బొనిసిన కూర, 4-5 పొరటిన కూరలంటే ఉడికిన తడి ఆరేలా వేగిన ఇగురు కూర ఫ్రై. వడియములు మినప్పప్పు, మిరియాలు, ఇంగువ వగైరాలు చేర్చి రుబ్బి బెల్లలుగా పోసి ఎండించిన వంటకాలు వడియం అంట. అప్పడాలు, వడియాలు సలసల్లాగే నూనెలో వేయిస్తే అవి విష పదార్థాలు అవుతాయని, వాటి సుగుణాలు సగానికి తగ్గిపోతాయని ఆయుర్వేద శాస్త్రం. వీటిని నిప్పుల సగ మీద దోరగా వేగేలా చేసి కూర పులుసుల్లో వేసి ఉడికిస్తారు, లేదా కొద్దిగా నూనె వేసి పైన వేయిస్తారు. వరుగులు ఎండబెట్టిన లేదా వరగలించిన కూరగాయలు లేదా చేపల్ని వరుగులు అంటారు. వరుగుల్ని డబ్బాలో మూత పెట్టి భద్రపరుస్తారు. కూరగాయలు దొరకని రోజుల్లో వీటిని తీసి నానించి కూరగా వండుకునేవారు, లేదా వడియాల్లాగా కొద్దిగా నూనె వేసి పైన వేయి అన్నంలో నంజుకునేవారు. వారికి దోసకాయ వరుగులు, అలాగే బుడం దోసకాయ వరుగులు ఇవాళవన్నీ తయారు చేసి ఉంచుకునేవారు.
భోజనం చివరిగా తినే ద్రవ పదార్థం పెరుగు. వర్షాకాలపు ఆహారం గురించి ఇలా చెప్పారు. ఆకాశం నీటి బుగ్గలా ఉండి ముసురు బట్టి జడివానలు కురిసే కాలంలో వానలకు కట్టెలు తడిసిపోయి సరిగా మండకపోతే భార్య కంట్లో పొగ దూరకుండా ఉండాలని ఎండిన ఎడనీటి కొబ్బరి బొండాల్ని పొయ్యిలో పెట్టి వంట చేయించేవాడు గృహస్థు. కలమానం, పెసరపప్పు, 4-5 ఇగురు కూరలు, వడియాలు, వరుగులు, పెరుగు సిద్ధం చేయించేవాడు. రాయలవారి వేసవి భోజన నులివెచ్చయోగిరం, తీయని చారు తిమ్మదనంబుల, పలుచని అంబకుల్ చెరకు, పాలెడ నీరు, రసాబడుల్ ఫలంబుల్, సుగంధి సీత జలముల్వడ, పిందెలు నీరు చల్లయు, వెలయగ పెట్టు భోజనం, వేసవి తందన చర్చ మున్నుగన్. వేసవి కాలంలో ఇంటికి వచ్చిన అతిథులకు విష్ణు చిత్తుడు వడ్డించిన వంటకాలు రాయలవారు ఆముక్త కావ్యమాల కావ్యంలో ఇలా తెలి నులివెచ్చయోగ్య, నులివెచ్చగా ఉన్న తెలి తెల్లటి అన్నం, వరన్నం తేలిగ్గా అరుగుతుంది కనుక వడకొట్ట. తీయని చారు, తీయని చారు అంటే చింతపండు వెయ్యని రసం. తమిళనాడు దీన్ని తెక్కాచారంట, తెక్కాచారు. తిమ్మదనంబులు, చల్ల పులుసు, పలుచని అంబల్, వరి లేదా జొన్న నూక జావ, పారిడ్జ్ అంటారు ఇంగ్లీష్. అంబకళం, పులియంబళకం, అలా అంబలిని పులియబెట్టి తయారు చేసేవి కూడా ఉన్నాయి. ఇవి వడదెబ్బ తగలకుండా చేస్తాయి. చెరకు పాలు, చెరకు రసం, వేసవి తాపానికి విరుగుడు చెరుకు రసం. రసావళుల్ ఫలంబులు, బాగా రసం నిండిన తీయ మామిడి పడు. సుగంధి సీత జలాలు, ధనియాలు, ఎరకలు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాల పొడిని నీళ్లలో వేసి కాచి చల్లార్చి కుండలో పోసిన చల్లని నీళ్ళు. తమిళనాడు, కేరళకు పచ్చి మంచి నీళ్లకు బదులుగా జీరా వాటర్, జీలకర్ర నీళ్ళు, ధనియా వాటర్, దాల్చిన వాటర్, వామ్ వాటర్ లాంటివి ఈనాటికి తాగే అలవాటు. వడదెబ్బకు విరుగుడు మా ఉయ్యూరు వామ్ వాటర్కి బాగా ప్రసిద్ధి. వడపిందెలు, లేత మామిడి పిందెలు వగరుగా ఉంటాయి. వీటిని తరిగి ఉప్పు పెట్టి ఊరబెట్టి మిరియాల పొడితో అన్నంలో కలిపి తింటారు. వడపిందెలు వడకొట్టకుండా కాపాడు. నీరు చల్ల బాగా చిలికి 3 రెట్లు నీరు కలిపి కనీసం 5-6 గంటలు కదల్చకుండా ఉంచిన మజ్జిగను నీరు చల్ల. దీని నిండా ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. చలవనిచ్చి పేగులను సంరక్షిస్తూ చలువ చేస్తుందన్నారు. ఉత్తమ వేసవి పానీయం. ఎండలో పడి వచ్చిన అతిథికి ఇవి స్వాగత పానీయాలు, వెల్కమ్ డ్రింక్స్. చందన చర్చ అంటే మంచి గంధం పూసి వడదెబ్బ నుండి సేదదిచ్చి అప్పుడు భోజనం పెట్టేవాడు గృహస్థు. ఇంటికొచ్చిన అతిథి షుగర్ రోగైన బలవంతంగా స్వీట్లు పెట్టి ఏం పర్వాలేదు, ఇంకో మాత్ర అదనంగా వేసుకోండి ఉచిత సలహాలిచ్చే అతి మర్యాదలు విష్ణు చిత్తుడు చేయలేదు. కాలానికి తగ్గ ఆహార పదార్థాలు ఇంపుగా వడ్డించేవాడు. కావ్యాలు చదివితే కలిగే ప్రయోజనం ఏమిటంటే చెయ్యాల్సినవి చెయ్యకూడనివి తెలుస్తాయి. కృష్ణదేవరాయలు ఈ పద్యంలో వేసవిలో వడకొట్టనీయ ఆహార పదార్థం, సన్స్ట్రోక్ రాకుండా పదార్థాల పట్టిక ఇచ్చి వాటిని మనం అవశ్యం గమనించి తేమనం తిమ్మనం. ఈ తెలివి నులువెచ్చ యోగిరము పద్యంలో
రాయలవారు తిమ్మనం అనే వంటకాన్ని గురించి చెప్పారు. తీమనం అంటే తేమ, ద్రవత్వం కలిగేలా చేయదు. ప్రకృతంలో తీమణ అంటే తింటా, తిన్నా, తిమిత, తిమ్యతి, తీమయతి అవి దాని రూపాలు. తీమన, తేమ, తేమన, తేమయతి, తైమ్య ఇవన్నీ తేమని ద్రవ పదార్థాన్ని సూచించే పదం. తేమనం వాటిలో ఒక భాగం. తేమనన్న పరిమితి పరివేశితపతి ఏవ అంటే అందల్లో సాంబారు ఇంకా వడ్డించలేదన్నారు. తేమనం న పరివేశవతి ఏవ పెరుగుని చెరికి అందులో సంబారాలన్నీ వేసి తాళింపు పెట్టిన మజ్జిగ పులుసుగా దీని వర్ణన. 200 నాటి కీర్తి గుజరాతీ లావణ్య స్వామి రూపొందించి విమల ప్రబంధంలో ఇది కనిపిస్తుంది. గుజరాతీలు ఇందులో చిట్టిగారెలు కానీ చిన్న ఉండల్లాంటి పునుగులు కానీ నానబెట్టుకొని తింటారు. ఒక రకం ఆవడ అనుకో. ఈ తేమనం ఖాదీ లాంటిదేనని విమల ప్రబంధం గ్రంథంలో పేర్కొన్నట్టు కేటి అచ్చయ్య తన ఇండియన్ ఫుడ్ పుస్తకంలో ఉదహరించి ఖాదీ అంటే తినేదని, ఖాద్ అంటే తింటాం కదా. తెలుగు వాళ్లకు చల్ల పులుసుతో బియ్య పిండిలో సంబారాలు కలిపి చిన్న చిన్న ఉండలు వేసి ఉడికించి ఆ ఉండల్ని అవతలకు తీసే అలవాటు ఉందట. 15వ శతాబ్ది నాటి వరణక సముచ్చయ గ్రంథంలో ఖాదీని ఇంగువ తాలింపు పెట్టిన పెరుగు పచ్చడిగా పేర్కొంది. వెలగపండును కాల్చి గుజ్జు తీసి అందులో పెరుగు కలిపి తాలింపు పెట్టిన పెరుగు పచ్చడిని ఖాదీ అంటారని చరక సంహితలో చరకుడు చెప్పు. ఈ వెలగ పెరుగు పచ్చడి 2000 ఏళ్ల కింద నుంచి ఉందన్నారు. నులివెచ్చగా ఉన్న అన్నం, చింతపండు రసం లేకుండా కాచిన తీయచారు, తిమ్మనం అంటే మజ్జిగ పులుసు, పలుచని అంబలి, చెరకు రసం, మజ్జిగతో చేసిన లస్సీ లాంటి పానీయాలు, పళ్ళ రసాలు, వాము, జీలకర్ర లేదా దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలు ఏదో ఒక దానిని వేసి కాచిన నీళ్ళని మంచి నీళ్లుగా ఇచ్చేవాడు. నీరు వల్ల అంటే నీరు చల్ల అంటే గ్లాసు పెరుగుకు 3 గ్లాసుల నీళ్లు కలిపిన మజ్జిగ. చల్ల అంటే మజ్జిగ, చల్లదనం చేసేది చల్లనుకోండి వాళ్ళకి. తేమనం అంటే తిమ్మనం. ఈ రెండింటికి ఒక రకమైన ద్రవ వంటక సాస్ అంటారు ఇవాళ అని సంస్కృత నిఘంటు అర్థం. తెలుగు నిఘంటువులు తేమనం అంటే మజ్జిగ పులుసు అని రాశారు. వేదం వారు ఈ పద్యానికి వ్యాఖ్య రాస్తూ తిమ్మనం అంటే మజ్జిగ పులుసు అంటూనే బియ్యపిండి, కొబ్బరి, బెల్లం, అల్లం, మిరియాలు, వాము వగైరాలు పాలతో ముద్దలుగా కలిపి చిన్న ఉండలుగా చేసి మరుగుతున్న మజ్జిగ పులుసులో వేసి ఉడికిస్తే అవి తిమ్మనలు అన్నారు. తేమనంలో ఉడికిన ఉండలు తిమ్మనలు. ఇవి విడిగా తినటానికి బాగానే ఉంటాయి. వేసవిలో చలవ. తిమ్మనాన్ని కూడా తేమనం లేదా చల్లపు పులుసు అనే అర్థంలో వాడు. బ్రౌన్ నిఘంటువు తిమ్మనం అంటే ఏ సార్ట్ ఆఫ్ ఫ్లమ్మరీ మేడ్ ఆఫ్ మిల్క్, ఫ్లోర్ అండ్ షుగర్, పాలు, పిండి, బెల్లం వేసి వండి అని వ్రాసి. శబ్దరత్నాకరం పాయసం పరవాన్నం అన్నారు. దామెర్ల వెంగళ భూపాలుడు బహుళాశ్వచరిత్రం కావ్యంలో కందబజ్జి సమర్పించే కందకబరి పాలతిమ్మన మిడియ శంపాలతాంగి అని పాలతిమ్మనల గురించి చెప్పారు. అమరకోశంలో శాత్తేమనందు నిస్థానం, తేమనాన్ని నిస్థానం అంటారని చెప్పారు.
తేమనం అంటే తిమిస్తిమి, ఆర్ద్రీభావే, ఆర్ద్రమై అంటే పల్చగా ద్రవంగా ఉండేది అనే అర్థం. నిస్థానం అనే పేరు ఎలాగంటే తిష్టంచస్మిచ రసా ఇది నిష్ఠానం, ఇందులో రసాలు ఉంటాయి కనుక ఇది నిష్ఠానం అయ్యింది. మొత్తం మీద తేమనంలో రసాలు ఉండి అది పలుసగా ఉంటుందని మాత్రమే దీన్ని బట్టి మనకు అర్థము. అది తీపో కారమో తెలియదు, రెండు రకాలుగా వండే అలవాటు మనకు కూడా ఉంది. పాక తిమ్మనం, బెల్లం బియ్యపిండి కలిపి పాకం పట్టిందని ఒక అర్థం. పాల తిమ్మనం, పలుసగా రుబ్బిన బియ్యపిండి ఒక మందపాటి బట్టలో వడగడితే చిక్కని పాలలాంటి ద్రవ పదార్థం పలసగా రుబ్బిన అది దిగుతుంది. బియ్యం పాలు అంటారు. ఆ ద్రవాన్ని బెల్లాన్ని దంచి ఉడికిస్తూ పాకానికి రాగానే అందులో ఈ బియ్యపిండి పాలు కలిపి గరిటజారుగా చేసిన వంటకాన్ని తిమ్మనం అని కొందరంట. యాలకులు, జీడిపప్పు లాంటివి పాయసంలో కలుపుకొన్నట్టే ఇందులో కూడా కలుపుకోవచ్చు. పాలు పోయని పాయసం ఇది ఒక రకం. దీన్ని విడిగా తినచ్చు, అప్పచ్చుల్లో నంచుకో. తాళతిమ్మన్, తాళతిమ్మనంటే తాలింపు పెట్టిందని. సంస్కృత నిఘంటువులు తేమనాన్ని సాంబార్ లేదా పప్పుచారుగా భావించి. రాయల చాపట్, ఎసగు కట్టా విక్రియనాభిరగయబగట్, ఎండ ఉడుపారకుండ భూమండలం తొలిచే మాపట బండు వెన్నెల చకోర పోత వితతి జాపట్టు ఓసినట్లు అని ఒక పద్యం రాశారు. పగలంతా ఎండ మార్చేస్తుంది, సాయంకాలం అయి మసక చీకట్లు కమ్ముకుంటున్న భూమి చల్లారం. అంతలో చీకటి ముసురుకొని వెన్నెల వచ్చేసింది, అయినా భూమి వేడినే వెలిగక్కుతో. ఇది ఎలా ఉందంటే పెనం మీద చాపట్లు పోసిన పెనం ఆవిళ్ళు కక్కినట్లుగా ఉంది. వర్షపు నీటి కోసం ఎదురు చూసే చకోర పక్షుల పిల్లల కోసం ప్రకృతి వేడి నేల అనే పెనం మీద చాపట్లు పోసినట్లుగా వెన్నెల ఉందనేది ఇందులో అంతరం. చీకటి పడ్డాక కూడా ఎండవేడి తగ్గలేదంటా మనం. పడమడి చాంబరం వాయించేస్తోందని అదే కవితాత్మకంగా చెప్పటాన్ని కాలే పెనం మీద అట్టు పోసినప్పుడు ఆవిర్లు ఎగసినట్లుగా ఉంది వెన్నెల. ఈ వెన్నెల ఏమాత్రం చల్లదనం ఇవ్వట్లేదన. భూగోళం, ఆకాశం చాలా విస్తారమైనవి కాబట్టి ఎండ తీవ్రత కూడా అంతకంటే విస్తృతంగా ఉంది కాబట్టి ఆయన చాపరాయి మీద పెద్ద చాపట్టు పోసినట్టుగా అన్నాడు. ఈ చాపట్టు అంటే ఏమిటి? చాపట్టు పోసుకునే అలవాటు శ్రీనాథుడి 365-44 కాలానికే తెలుగు వాళ్ళకి ఉంది. పలు సందర్భాలలో చాపట్ల దోసియల్ని, రొట్టెల్ని వేర్వేరుగా ఆయన ప్రస్తావించి 16వ శతాబ్దికి చెందిన గణపవర వెంకటకవి ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాస కావ్యంలో కొన్ని వంటకాల పట్టిక వచనంలోనే రాశారు. దోసెలు, నిప్పట్లు, రొట్టెలు, వడతెసి, అతిథ రసములు, అప్పములు, వెన్నప్పములు, సుకియలమృత కలశంబులు, లాగులు, చక్కెర బూరులు, ఉక్కెరలు, కరిజలు, పరవిలంగాయలు, తిమ్మనంబులు, పాలకాయలు, శక్కిలంబులు, మూరుండలు, మనోహరంబులు, గారెలు, బూరలు, మడంగలు, అంగరొల్లెలు, మణుగు పువ్వులు, ఫెనీలొబ్బట్లు, కడియపు తట్లు, చాపట్లు, నిద్దెనలు, తేనె స్వరం, గురుగు, లేలకియాలు, వెన్న మెరుంగులు, నిజి కుండుకలు, లడ్వాలు, ముత్తెపుంచిప్పలు, చంద్రకాంతంబులు, మణత సారత్తు అంటూ పేర్కొని అనేక వంటకాలను చాపట్లు
వండిన వరిపెంపున్ చాపట్లని శృంగార నైషధంలో శ్రీనాథుడు చాపట్ల గురించి కూడా రాశాడు. కలవంట కంబులు, బూరెలు, తేనె దొరలు, చాపట్లు, మండెంగ, బొబ్బట్లు, వడలు అంటూ పింగళి సోరలు కళాపూర్ణోదయంలో కొన్ని ఆహార పదార్థాల పట్టిక ఇచ్చా. వాటిట్లో చాపట్లు, వెంత్రీలు, చంద్రకాంతంబులు, బ్రహ్మోత్తర ఖండంలో పట్టమెట్ట సోమనాథ సోమయ్య కూడా చాపట్లు అనే అనేక వంటకాల్ని ప్రస్తావించారు. 3వ శతాబ్ది నుండి 18వ శతాబ్ది దాకా చాపట్లను ఘనంగానే తెలుగు వాళ్ళు తిన్నారు. ఆ తర్వాతే ఆ పేరు మాయమైతే ఇప్పటి మన వంటకాల్లో దేన్ని ఆనాడు చాపట్టు అన్నారో తెలుసుకోవాలి. అప్పటికప్పుడు రుబ్బిన పిండి కొలవకుండా చాపల దీర్ఘచతురస్రాకారంలో వేసి పెద్ద రొట్టె అని పదబంధ పారిజాతం చెప్పి లక్ష్మీనారాయణీయ నిఘంటువులు అప్పడం వంటి ఒక దినుసు పిండి వంట అని. మొత్తం మీద చాపట్టంటే పెద్ద దోశ లేదా రొట్టె అనే నిర్ణయానికి మనం రావచ్చు. చాప అంటే బల్లపరుపుగా ఎనీథింగ్ ఫ్లాట్గా ఉండేదన్నారు. హోటళ్ళ వాళ్ళు కానీ కేటరర్లు కానీ పెద్ద నాపరాయి లేక ఇనప పెనం మీద దోశలు, పరోటాలు, చపాతీలు కాలుస్తారు. ఈ రాయిని చాపరాయి అని. చాపన్నం, చాప వంటకం, చాపం అట్ ఈ చాపరాయి మీద కాలినవే. సంస్కృతంలో చర్పట అంటే చాచిన అరచెయ్యి, మందంగా కాల్చిన రొట్టె అని 2 అర్థాలు. తమిళంలో చప్పట్టాయ్, కన్నడంలో చప్పెట, తెలుగులో చప్పి, చప్పిడి ఇవన్నీ ఫ్లాట్నెస్ను సూచించే పదం. 4-5 అడుగుల పొడవైన అట్టుని మన ఇంట్లో చిన్న పెనం మీద కాల్చుకోలేం. దానికి చాపలా పెద్దగా ఉన్న పెనం కావాలి. అలాంటి పెనాన్ని చాపరాయి అంటారు. చాపరాయి అనే పెద్ద పెనం మీద కాల్చిన మందపాటి అట్టు పేరే చాప అట్టు. పెనం మీద కాల్చినప్పుడు తడి ఆవిరై అట్టగడుతుంది కాబట్టి దాన్ని అట్టు అని. అయితే చాపలా చుట్టేది చాపట్టు అని కొందరు దాన్ని తిరగేసి చాపలాగా చుట్టే మనకిస్తాను. గడుసని దోశల్ని, మందపాటి చపాతీల్ని కూడా మధ్యలో కూరబెట్టి చాపలా చుట్టి తింటం ముందుగా హోటళ్ళలో రోల్స్ అంటారు. చాపరాయి, చాపట్టు అనే ఊరి పేరు, ఇంటి పేర్లు కూడా మనకున్నాయి. అలాగే చాపట్లంటే మనకు గల ఇష్టతని చాటుతుంది. ఇప్పుడంటే ఇనప పెనాలు వాడుతున్నాం కానీ ఒకప్పుడు పెద్ద నల్లరాయే పెనంగా వాడే. చాపరాయి మీద కాల్చినట్టు రచ్చిప్పలో, రతి గిన్నెలో కాగిన పప్పు సాటి లేని రుచినిచ్చేవని అందరూ తెలుసు. చపాతీలు, పుల్కాలు, పూరీలు నార్త్ ఇండియన్ ఫుడ్స్ అని ఒక ముద్ర వేశారు. వాటిని మనం వారి నుండి ఎరువు తెచ్చుకున్నాం అనే అపోహ బలంగా ఉంది. చపాతీ సృష్టికర్తల్లో తెలుగువారు కూడా ఉన్నారేమో ఆలోచించే అవకాశం లేకుండా మన వంటకాలు, వాటికి తెలుగు పేర్లు ఇతరులు స్వీకరించిన సందర్భాలు అనేక. ఉదాహరణకు మోరుండ అనేది ఉత్తరాదిలో ప్రసిద్ధమైన మోర్ అంటే మరమరాలే. దాని మరమరాల చక్కని తెలుగు పేరు. తెలుగు నేల మీద ఆ పేరు వాడకం లేకుండా పోయి ఇప్పుడైనా మరమరాలంటారు వాళ్ళు. మనం బులుగులు అంటారు కొన్ని చోట్ల. మోరుండ అంటే అది యూపీ నుండి వచ్చింది. అంతం పొలం 5 ఆకుల వేపుడు పురుగుంచెంచడిదం విలేదగిరి సాకుంటింతిని పల్లవో కరమున్ కూడా పొరంటి నూనియతో కట్టావి కుట్టారు గోగిరం తమిన్ బసుల్ పొలం ఓ క్రేపుల్మయన్నాకమే కెరువుం కుంపటి మంచమెక్కిరి ప్రభుత్వై కాప్తి రెడ్లి జడన్
అని ఆముక్తమాల్యతలో రెడ్లు ఎలా పడుకున్నారు. రెడ్డి అనే బిరుదు కలిగిన ఒక భూస్వామి రైతుల గురించి రాయలవారు ఈ పద్యంలో చెప్పారు. గురుగు ఆకు అది తోటకూర పాలకూరలాగా ఒక ఆకుకూర రుచికరంగా ఉంటుంది, జీర్ణశక్తి పెంచుతుంది, అన్నహితవు కలిగిస్తుంది, పైత్యాన్ని తగ్గిస్తుంది, చలవనిస్తుంది, బలకరం. సంచలి కూడా అంటే రుచిని ఆకలిని పెంచుతుంది. మలబద్ధకం, జ్వరాలు, ఉబ్బసం, కరోనా లాంటి వ్యాధుల్లో వండి పెట్టడం మంచిది. చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది, వీర్య కణాలను, లైంగిక సమస్యను పెంచుతుంది. ఆకు రసం తేలు విషాన్ని కూడా హరిస్తాయి. తుమ్మి ఆకు ఇవి చేదుగా ఉంటాయి, అందుకని పులుపు కలిపి వండుతారు. కడుపులో నురి పులుగుల్ని చంపు. పాము కాటుకు విరుగుడు కూడా. ఎలర్జీ వ్యాధులన్న వాళ్ళకి దీన్ని తరచూ వండి పెడితే మేలు. తగిరిస ఆకు వాత వ్యాధుల్లో ఇది బాగా పనిచేస్తుంది. కేళ్ళ నొప్పులు లేత అవిశాకులని. గౌట్ వ్యాధి, నడునొప్పి, ఎలర్జీ వ్యాధులు, దొరదలు, మొలల వ్యాధి, నీరు పట్టడం లాంటి లక్షణాల్లో ఇది ఔషధం. మామూలు ఆకుకూరల కంటే శక్తివంతమై. తింత్రిని పల్లవారు, చింత చిగురు ఈ 4 ఆకుకూరల్లో కలప. చింతాకుల్లో ఇనుము ఉంటుంది, లివర్ని బలపరుస్తుంది. నూనె ఎలలో పొరంటి. ఈ ఆకులన్నిటినీ ఒక భాండీలో వేసి బాగా నూనె పోసి వేయించాలి. ఎక్కువ నూనె వేయటానికి నూనెయలు అన్నాడు. పొరటు అంటే తడి లేకుండా వేగింద. ఇది కమ్మటి వేపుడు కూర. అలాగే కట్టావి, కుట్టారు, గోగిరమలు నెత్తి. కట్టావి కడుం బాగా ఆవిరి వేడి లేదా ఉడికించిన కుక్కర్లో ఉడికించినట్టు. కుట్టారుగా పొట్టి ఆరుగా ధాన్యపు ఓగిరం అన్నం. చిన్న అరుగులనే ధాన్యం ఆ రోజుల్లో బాగా ఉండే. ఈ ధాన్యాన్ని ఆవిరి మీద ఉడకించి తినేవారు. రాజలవారి ఈ పద్యం ఒక కొత్త విశేషం కూడా చెప్తోందంటున్నాడు పూర్ణ. పాలేర్లు పశువుల్ని మేపటానికి పొలాలకు తీసుకుపోతారు. దూడలు మాత్రం ఇంటి దగ్గర ఉంటాయి. వాటిని మంచాలకు కట్టేసేవారు. అది కుంపటి మంచం. అంటే మంచానికి కింద కుంపటి ఉంటుంది. ఆ కుంపట్లో మేక ఎరువు ఎండిన పెంటికల్ని వేసి నిప్పు రాజేస్తారు. కుంపట్లోంచి వెచ్చదనం మంచం మీద పడుకున్న వాడికి తగులుతూ అలా చలి కాగుతూ మంచాల మీద పడుకున్న రైతుల కాళ్ళను దూడలు నాకుతున్నారు. ఇది పద్యంలో కనిపించే సంక్లిష్ట శబ్దచిహ్నం. ఒక్క పద్యంలో గ్రామీణ జీవిత అద్భుతంగా ప్రతిఫలింపచేశాడు మహాకవి శ్రీకృష్ణదేవ. పూరవిలంగాయ భక్తి త్రోవకు సాధ్వి పరికరంబులు వెట్టి కట్టిన పొరవిలంగాయ గమ్య కృష్ణదేవరాయ ఆముక్తమాల్యదలు అలవోకగా ప్రస్తావించిన ఒక తెలుగు వంటకం పొరి విలంకాయ. శ్రీవిల్లిపుత్తూరు నుండి విష్ణుజిత్ పాండ్యరాజు దర్శనం కోసం బయలుదేరిన దారిలో తినటానికి ఆయన ఇల్లాలు కొన్ని పొరివిలంగాయలు పొట్లాం కట్టించి చక్కెర గుళగలు, ఉక్కెరలు, కరివారు, పొరివిలంగాయలు, తేమనంబులు అంటూ హంసవింశతిలో కూడా ఈ పొరవిలంగాయల్ని పేరు. 11వ శతాబ్ది మానసోల్లాస గ్రంథంలో బియ్యం పెసలు వేగించి పిసిరిన పిండిని బెల్లం పాకం పట్టి చేసిన చలిమిడి ఉండలు పొరి విరళంగాయలు అన్నట్టు ఆహార శాస్త్రవేత్త కేటి అచ్చయ్య గారు రాశారు. పొరి అంటే మూల ద్రావిడంలో వేగించడం, తమిళంలో పొరియల్ వేగించడం, వేపుడు వంటకం. తెలుగులో అది పొరటు అయ్యింది. వేగించిన వాటిలో కన్నడంలో
బొరుగులు, తెలుగులో బొరుగులు అంట. ఈ పొరి విళంబాయ్ అంటే వేగించిన పెసల పిండిని పాకం పట్టిన ఉండలని తమిళ లెక్సికాన్లో. తమిళనాట ఇప్పటికీ పొరివిలంగాయ్ ఉడుండాయ్ పేరుతో పొరివిలంగాయల ఉండల్ని వండుకుంటారు. కప్పు బియ్యం, అరకప్పు గోధుమలు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు శనగపప్పు, 2 చెంచాల కొబ్బరి కోడు. వీటిని కొద్దిగా నెయ్యేసి విడివిడిగా వేయించి అన్నింటి మిక్సీ పట్టిన పిండి బెల్లం పాకలు కొద్ది కొద్దిగా కలుపుతూ నేతితో చలిమిడి చెయ్య. ఈ చలిమిడి ఉండలే పొరివిలంగాయ ఉండ. తెలుగువారి పోక ఉండలు కూడా ఇలాంటి. పోక అంటే ఒక్క చెట్టు కాయల ఆకారంలో చిన్నవిగా చేస్తారు. వీటిని పోక ఉండలు 1904లో అచ్చైన వంటలక్క అనే పుస్తకంలో పోక ఉండలు తయారీ వివరంగా ఉంది. వేగించిన బియ్య పిండిని, నువ్వు పసుపు, కొబ్బరి తురుముల్ని బెల్లం పాకంలో కలిపి నేతితో చలిమిడి చేసి చిన్న చిన్న ఉండలు కట్టుకో. పెసరపు బియ్యం కలిపి నానబోసి గరిటదారుగా రుబ్బిన తోపు పిండిలో ఈ ఉండల్ని ఒక్కొక్కటే ముంచి నానబోసి నూనెలో వేసి పూర్ణాల మాదిరిగా వేయించాలి. వీటిని పోక పూర్ణాలను కొందరు తోపు పిండిలో ముంచకుండా నేరుగా నూనెలో వేగించి పోక ఉండలు కూడా చేస్తారు. ఇవి బూరెల్లా ఉంటాయి అని ఈ గ్రంథం చెబుతారు. అస్సామీ వాళ్లకు పోక మిఠాయి అనే వంటకం ఉంది. వాళ్ళు తినే చలిమిడి చేసి చిన్న చిన్న ఉండలు కట్టి నూనెలో వేగించకుండా పొడి బియ్య పిండిలో పొర్లిస్తారు. ధనికుణ్ణి ఆసామీ అంటాం కదా. అస్సామీ ధనికుణ్ణి బట్టి ఈ అసామీ పదం వచ్చిందని చెబుతారు. ఒకప్పుడు అస్సామీ దేశం అంతా విస్తరించిన ధనిక జాతి. అందుకే దేశంలో అందరి వంటకాలు వాళ్లకు తెలుసు. అస్సామీ నిఘంటువులో పోక అంటే ఒక పురుగు అనే అర్థం కూడా కనిపించు. కానీ అస్సామీలు ఈ స్వీటుని మన పోక ఉండల్ని బట్టే పోక మిఠాయ్ అన్నారు. మామిడి ముక్కలతో చేప పులుసు. తారుణ్యాతిగతూతనూత్న ఫలయుక్తైరాభిఘార స్వరద్వారాధూపిత సుష్యదంబు కృతమచ్ఛేద పాకోద్గతోద్గారం పుంగనరార్చు భోగుల సంధ్యావేళన్ కేలికాంతారభ్యంతర వాలుకాస్థిత హిమాంతర్నారి కెళాంబువులు. మళ్ళీ తారుణ్యాతిగతూత నూత్న ఫలయుక్తైలాభిఘార స్వరధరాధూపిత తుష్యదంబు కృతమాచ్ఛేదపాకోద్గతోద్గారం పుంగల్ రార్చు భోగులకు సంధ్యావేళన్ కేలికాంతారాభ్యంతర వాలుకాస్థిత హిమాంతర్నారికేల కాంబు. వేసవి కాలంలో లేత మామిడి కాయల ముక్కలకు చేపల కూర గురించి కృష్ణరాయుడు ఈ పద్యంలో రాశారు. నిజానికి వింత వంటకాల్ని వర్ణించడం రాజలవారు శ్రీనాథుణ్ణి మించాడని చెప్పారు. భోజన వర్ణనలు చేశాడని శ్రీనాథుణ్ణి భోజన ప్రియుడు. భోజనం లేకపోతే మనుగడ ఉందా అసలు? మనుషుల
మనుషులంతా భోజన ప్రియులు, కానీ రాజల వారి అంత మాట అనే ధైర్యం మన పండితులకు లేదు. శ్రీనాథుడైన రాజలైన తమ భోగాన్ని కాదు, ఆహారాన్ని ఆస్వాదించి జనాల భోగాన్ని చెప్పారు. ఈ పద్యంలో రాజల వారి భోగులు అనే పదం వాడారు. భోగులంటే ఎవరు? భోజనాన్ని రుచిమంతంగా ఆరోగ్యదాయకంగా వండుకొని ఆస్వాదిస్తూ తినేవాడు అనుభవం సుఖం భోజనం అని భోగానికి 3 అర్థాలు. ఆహారాన్ని ఆహా ఓహో అంటూ ఆస్వాదిస్తూ తిన, మౌనంగా భుయుక్తయ అయ్యిందనిపించటం భోజనం కాదు. మండు వేసవలో ఆకాశం నిప్పులు కక్కుతుంటే ఇంట్లో చల్లగా కూర్చొని భోగులు తరుణ దశ దాటిన తాజా లేత మామిడికాయ ముక్కలు, అలాగే నీళ్లు ఎండి వట్టిపోతున్న చెరువులోంచి తెచ్చి కరిగి శుభ్రం చేసిన చేప ముక్కలతో కలిపి ఉడికించి కమ్మని తాలింపు పెట్టి ఆస్వాదిస్తూ తింటాం. విస్తళ్ళు అన్నీ వడ్డించాక ఆఖరణ నెయ్యి తెచ్చి అన్నం మీద కొద్దిగా వేయటాన్ని అభిగారం అంట. ఈ పద్యంలో కొద్దిగా నూనెను అభిగారించి తాలింపు పెట్టినట్టు రాయలు రాశారు. కొద్దిగా నూనెలో తాలింపు గింజలు అటూ ఇటూ కదుపుతూ వేగిస్తారు కనుక తాలింపు అని. గవ్వలాటలో గవ్వను అటు ఇటు కదిల్చి వేయటాన్ని పాలించడం అనే మాటకు అది వంటగదిలోంచి వెళ్ళిన పదమే కావు. పాలించి కూర, పప్పు పులుసు, పచ్చడి వగైరా వంటకాల మీద వంచగానే పొగలు వస్తాయి కాబట్టి పొగ పోపు అన్న. అలా పొగచిన పోపు వంటకం మీద తిరగబోస్తాయి కాబట్టి తిరగబోత అంట. తిరగబోత తిరగబొయ్యగానే చెయ్యుమనే మూత కాబట్టి తిరగమూత అని. వెంటనే మూత కాబట్టి తిరగమూత కూడా అంటారు. తిరిగి వచ్చిన భార్య తిరుగబోత వేసిన కూర బహురుచి అని తెలుగు సామెత. తిరిగి వచ్చిన భార్య తిరుగబోత వేసిన కూర అసలే ఎండ తిన్నదేమో చేపల కూర, దాంతో సాయంత్రం అయ్యేది ఉద్గారాల కసరు అంటే విపరీతపు కారపు త్రేన్పులు రావటం మొదలు. ఈ కారానికి గ్రామాలు అప్పటికప్పుడు దొరికే విరుగుళ్ళు కొబ్బరి నీళ్ళు. ఎండ తగలకుండా నీడ ఉండే స్థలంలో పెద్ద గొయ్యి తీసి కొంత ఇసుకని దానిపైన కొబ్బరి బొండాల్ని పరిచి వాటిపైన మళ్ళీ ఇసుక పోసి మోయటాన్ని ఇసుక పాతర వేయటం అంట. ఈ ఇసుకని మాటికి నీళ్లతో తడుపుతాయి. కొబ్బరి బొండాలలో నీళ్లు చల్లబడతాయి. రెఫ్రిజిరేటర్లు, ఐసు తయారు చేసే యంత్రాలేవి లేని ఆ రోజులు చల్లబడటానికి గ్రామీణులు తీసుకున్న పద్ధతి. అప్పుడే టెంకపడుతున్న మామిడికాయని కారుణ్యాతిగా చూతనూత్న ఫలమని చెరువు ఎండిపోతుంటే ఆఖరున మిగిలిన చేపను సుష్యదంబు వృతమాత్స్యమని చుయ్యని మోగేలా వేసిన తిరగపోతని. అలాగే నూనె తాలింపుని తైలాభిగార స్వరధారాధూపితం అని వర్ణించి పాణింధమములు లాంటి పదాలు వాడి శ్రీనాథుణ్ణి మించిపోయాడు రాయ. భోజనం ఒక భోగం, ఒక యోగం. రేపు రాయల నాటి సమాజాన్ని గురించి మనం తెలుసుకుంటాం.